నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా మరియు ఇరాన్ మనం చూసుకుంటే కాల్పుల విరమణ ఒప్పుకుంటూ ఉన్నామని చెప్పేసి ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం చూసుకుంటే కాల్పుల విరమణ జరిగినా కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్ను లక్ష్యం చేసుకుని జరుగుతూ ఉన్న క్షిపణి మరియు డ్రోన్ దాడులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చురుకుగా ఎదుర్కొంటూ ఉందని చెప్పేసి కువైట్ సైనిక జనరల్ స్టాఫ్ ధృవీకరించింది. వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకునే చర్యల ఫలితంగా పేలుడు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. కువైట్ దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగుతూ ఉన్నాయని చెప్పి సంబంధిత అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా సూచనలు ప్రజలు పాటించాలని చెప్పేసి అధికారులు కోరారన్నమాట. కువైట్ పైన క్షిపణులు డ్రోన్లతో ఇరాన్ మరోసారి దాడి చేసింది. అయినా కువైట్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటూ ఉందన్నమాట. ఇరు దేశాలు మనం చూసుకుంటే ప్రకటనలు కూడా చేశాయన్నమాట. మేమైతే సీజ్ ఫైర్కు ఒప్పుకుంటూ ఉన్నాము, ఇక పైన దాడులు చేయము, 14 రోజుల పాటు ఈ యొక్క సీజ్ ఫైర్ అమల్లో ఉంటుందని చెప్పేసి సీజ్ ఫైర్ ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఐఆర్జీసీ సంబంధించిన దళాలు ఏవైతే ఉన్నాయో కువైట్ మరియు గల్ఫ్ దేశాలను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తూ ఉన్నాయి. ఇరాన్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ దాడులు కొనసాగుతూ ఉండడం పట్ల కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయన్నమాట. ఇరాన్లో ప్రభుత్వం ఉందా లేదా, అసలు ఐఆర్జీసీ ఇరాన్ ప్రభుత్వం మాటలు వింటుందా లేదా అని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న నిపుణులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ప్రకటన చేయడం ద్వారా ప్రస్తుతం మళ్ళీ యుద్ధం ఆగిందా మొదలైందా అని చెప్పేసి ఒక సందేహం అయితే ఉందన్నమాట. ఈ రోజు రాత్రికి దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అర్ధరాత్రి ఉన్నట్లుండి కాల్పుల విరమణను మేము అంగీకరిస్తూ ఉన్నామని చెప్పి ఇరాన్ మరియు అమెరికా అధ్యక్షుడు ఒప్పుకున్న తర్వాత ఐఆర్జీసీకి సంబంధించి ఇంకా ఆదేశాలు ఇరాన్ ప్రభుత్వం నుంచి వెళ్ళాయా లేదా అన్న సందేహం కూడా ఉందన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.